హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ న్యూస్. నేను మీ సందీప్. తాజాగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకే పడిపోయింది అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో చాలామంది జనాలు ఎవరైనా కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఒక దగ్గరకు చేరితే వాళ్ళు డిస్కస్ చేసేది ఒకటి, అరే వైఎస్ఆర్సీపీ ఏంటి 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోవడం ఏంటి, అసలు ఏంటిది అన్న ఏంది గోల్మాల్ అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇది ఎక్కడో గోల్మాల్ జరిగింది. 151 స్థానాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి, 11 స్థానాలు ఏంటి, డిస్ట్రిక్టే క్లీన్ స్వీప్ ఏంటి టీడీపీ అని వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీలోనే ఎంతోమంది లీడర్లు ప్లస్ ఇప్పుడు పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా బాహాటంగానే వాళ్ళు ఇది ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే ఇది సాధ్యమైంది, లేకుంటే టీడీపీ గెలిచేది కాదు, కూటమి గెలిచేది కాదు, ప్రజలు మాకే ఓటు వేశారు అని వాళ్ళు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. అయితే ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మనం విశ్లేషణ చేస్తే ట్యాంపరింగ్ సాధ్యమేనా అని మనం విశ్లేషణ చేసినట్టయితే ఒకసారి మనం గతంలోకి వెళ్తే 2010లో చంద్రబాబు నాయుడు గారి అడ్వైజర్ వేమూరి కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఒక ఈవీఎం సేకరించి దాన్ని హ్యాక్ చేసి చూపించారు ప్రపంచానికి. అది ఒక సంచలనమే ఆ టైంలో. అయితే ఎలక్షన్ కమిషన్ వారు ఈ కృష్ణప్రసాద్ని ఆయన మీద నువ్వు సేకరించలేదు, నువ్వు దొంగతనం చేసావు అనేసి ఆయన మీద కేసు వేయడంతో ఆయన జైలు కూడా వెళ్ళారు. జైలు నుంచి మళ్ళీ బెయిల్తో బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు కొట్టేయడం జరిగింది. ఆయన ఏ చెడు ఉద్దేశంతో చేయలేదు అనేసి కేసు కొట్టేయడం జరిగింది. అది చరిత్ర. అయితే కాకపోతే ఇది హ్యాక్ చేసే వ్యక్తి ఉన్నాడు కృష్ణప్రసాద్. అంటే ఖచ్చితంగా మనుషులు తలుచుకుంటే ఆయన సృష్టించిన టెక్నాలజీని తనే హ్యాక్ చేయగలడు. అదే ఎథికల్ హ్యాకింగ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే లూప్ హోల్స్ ఉన్న ఈవీఎంలో, కృష్ణప్రసాద్ గారు చెప్పింది అదే, లూప్ హోల్స్ ఉన్న ఈవీఎంలో మేము హ్యాక్ చేయగలమని ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. దాంతో ఇండియాలో ఆయనకి జైలు శిక్ష పడ్డా అక్కడ అమెరికాలో ఆయన పిలిపించుకొని శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకి సత్కారం జరిగింది. ఘనంగా సత్కరించారు. ఒక అవార్డు కూడా ఇచ్చారు. PFF అని, పయోనీర్ ఫ్రంటియర్ అవార్డు అని ఇవ్వడం జరిగింది. అయితే అది చరిత్ర. అయితే ఇప్పుడు ఆ చరిత్ర వీళ్ళు గుర్తు చేసుకుంటూ ఇంకా జనాలలో ఆ అనుమానాలు ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందిన ఈ మొత్తం దేశంలో ప్లస్ మొత్తం వరల్డ్లో ఈవీఎంలు మనం ఇప్పటికీ వాడుతున్నాం. ఇంకా చాలామంది దేశాలు ఇవి వాడట్లేదు ఈవీఎంలు. కొంతమంది బ్యాలెట్ వాడుతున్నారు, రకరకాలు వాడుతున్నాం, మనం ఇంకా ఈవీఎం వాడుతున్నాం. అయితే ఈ ఈవీఎం గురించి అందరు రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాజకీయ పక్షాలందరూ కూడా పట్టుబట్టి బ్యాలెట్ సిస్టమే కావాలని వాళ్ళు కేసులు వేయాలి. ప్లస్ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు రిక్వెస్ట్ చేయాలా, కోర్టులో కేసు వేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. లేకుంటే ఎవరికి ఓటేస్తున్నాం, అసలు ఏంది ఫలితాలు అని అనుమానాలు ఉండవు. బ్యాలెట్ అంటే నీట్గా పేపర్ ఉంటుంది, పేపర్ చూసుకొని మనకి కొంచెం లేట్ అయినా పర్లేదు, మనకి ఫలితాలు వస్తాయి, జనాలకి విశ్వసనీయత ఉంటుంది. అమ్మాయి మా ఓటు ఎక్కడ పోలేదని.